హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే చోకర్స్ అండ్ బాజుబంద్ రెండిటిలా యూస్ చేసుకునే బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ చూపిస్తున్నానండి. మీరు బాజుబంద్లో పెట్టుకున్నప్పుడు కంప్లీట్ బాజుబంద్ లుక్కే ఉంటుంది అండ్ చోకర్ లాగా వేసుకున్నారంటే కంప్లీట్ చోకరే అనుకుంటారు. అంటే ఇది మనం అటు వేసుకున్నాము అన్నట్టు ఏమీ డౌట్ రాకుండా కంఫర్టబుల్గా అండ్ బ్యూటిఫుల్గా చేసాము. అలాంటి ప్యాటర్న్స్ చూపించబోతున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి. మన 4 బ్రాంచెస్లో ఈ కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. మన బ్రాంచెస్ డీటెయిల్స్ తెలిసిందే కదా, హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జయంట్యూ. రైట్ నౌ నేనైతే మన నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నానండి. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి, నాగోల్ బ్రాంచ్ అడ్రస్. మీరు గనక అంటే మన ఉప్పల్ సైడ్ నుంచి వస్తున్నారంటే మీకు కియా కార్ షోరూమ్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్లో కనబడుతుంది. అండ్ మీరు ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నట్లయితే కెనరా బ్యాంక్కి పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్స్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్స్కి పంపించి కూడా ఎస్టిమేషన్ డీటెయిల్స్, ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవడం అన్నీ చేయొచ్చు. అండ్ మీకు ఏదైనా ప్యాటర్న్ నచ్చి కలర్స్ ఏదైనా అంటే స్టోన్స్ మాకు ఇలా వద్దు, బీడ్స్ ఇలా వద్దు, అలా ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అకార్డింగ్ టు యువర్ సైజెస్ కస్టమైజ్ చేసుకోవచ్చు. అన్ని కస్టమైజేషన్ ఉంటుందండి. అండ్ మీకు మీ పిల్లలకి సేమ్ ప్యాటర్న్ కావాలి, సో చిన్నగా కూడా ఒకటి కావాలి, అలా మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా బాజుబంద్స్లో చేయడం పడుతుంది. సో జస్ట్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలండి. అండ్ రైట్ నో మన దగ్గర ఎగ్జైటింగ్ ఆఫర్ కూడా రన్ అవుతుంది, పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి. చూస్తున్నారు కదా, కళ్యాణ మేళాలు అండ్ కమనీయ ఆఫర్లు అనే ఆఫర్స్ అయితే స్టార్ట్ చేశాము. ఈ ఆఫర్ ఏంటంటే మీరు కనుక గోల్డ్, సిల్వర్, డైమండ్ ఏ జ్యువెలరీ తీసుకున్నా విఏ మనకి 9.9% నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ నో మేకింగ్ ఛార్జెస్ కూడా. సో మేకింగ్ ఛార్జెస్ పైన మనకి చాలా అమౌంట్ సేవ్ అయిపోతుంది కాబట్టి మీకు తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్ అవైలబుల్గా ఉంది. సో డూ విజిట్ ఆ స్టోర్. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. సో ఇవి వచ్చేసి స్మాల్ చోకర్స్ అన్నాను కదా, లైట్ వెయిట్లో చోకర్స్ అనమాట. మీరు ఏంటంటే ఇప్పుడు పిల్లలకి వేయడానికైనా పెద్దవాళ్ళకైనా ఈ ప్యాటర్న్స్ బాగా సెట్ అవుతాయి. ఫస్ట్ ప్యాటర్న్ అయితే అమ్మవారి రూపంతో స్టార్ట్ చేశాము. మనకి మధ్యలో అమ్మవారి రూపం ధనలక్ష్మి ప్యాటర్న్, అలా లోటస్ పైన నవ్వు ముఖంతో కలగా కూర్చున్నారు. పైన 2 పీకాక్స్ వచ్చాయి, మీకు క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను. చుట్టూ గ్రీన్ స్టోన్స్, కింద అలంకరణ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చేసాయి. అటు ఇటు మనకి పీకాక్సే వచ్చాయండి, అటువైపున ఇటువైపున. ఎండింగ్ కూడా మనకి అమ్మవారి రూపం. పైన అంతా కూడా చూడండి ఒక లైన్ ఆఫ్ సీజర్స్ వచ్చేసాయి, కిందేమో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ లాగా వచ్చాయి. డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్ బాల్స్తో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 18 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో చెప్పాను కదండి, ఇవి స్మాల్ చోకర్, బాజుబంద్ అలా రెండింటికి యూజ్ అవుతాయి. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా వర్సటైల్గా యూజ్ చేసుకోవచ్చు. మీరు బాజుబంద్గా పెట్టుకున్నప్పుడు వాటి లుక్కే వస్తుంది అండ్ చోకర్లా వేసుకున్నప్పుడు వాటి లుక్కే వస్తుంది. ఏదో మనం హ్యాండ్ తీసి అంటే నెక్కి పెట్టుకున్నాము అన్నట్టు అసలు తెలీదు, అంత పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది అనమాట. మనకి మధ్యలో అమ్మవారి రూపం ధనలక్ష్మి స్టైల్, అటు ఇటు లీవ్స్ లాగా వచ్చేసాయి. పైన కుందన్ స్టైల్తో మనకి రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్, కింద కూడా కుందన్ అలంకరణ వచ్చేసింది. అటు ఇటు ఫ్లవర్స్ చూడండి, పెద్ద ఫ్లవర్ చుట్టూ కుందన్స్. అండ్ నెక్స్ట్ మనకి చిన్నగా అమ్మవారి రూపంతో ఎండ్ చేశారు. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ వచ్చాయి. గ్రాస్ వెయిట్ 27 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. మీరు చైన్ కంప్లీట్ బాజుబంద్కి చైన్ ఉంటుంది కదా, అది కూడా చేపించుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా కస్టమైజ్ చేంజ్ చేసుకోవచ్చండి మన దగ్గరే ఒకటేసారి. లేదు మేము ఇలాగే క్యారీ చేయాలి అనుకుంటాము, లేదా సింపుల్ సిల్వర్ బెల్ట్, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటూ ఉంటారు కదా, మీరు ఎలా కావాలి అనుకుంటే అలా చేయొచ్చు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, మనకి ధనలక్ష్మి అండ్ మ్యాంగో పీకాక్ స్టైల్ వచ్చిందనమాట. మధ్యలో అమ్మవారు అలా లోటస్ పైన కూర్చున్నట్టు, పైన అలంకరణ కిరీటం చూడండి అంతా సీజర్స్ వచ్చేసాయి. అటు ఇటు మనకి చక్కగా మ్యాంగోస్ ఇచ్చారు. మ్యాంగోస్ తర్వాత నుంచి అమ్మవారు, మళ్ళీ ఒక పీకాక్, ఫ్లోరల్ అండ్ పీకాక్ స్టైల్. ప్యాటర్న్ అంతా ఇదే స్టైల్. మనకి నక్షి టెంపుల్ వర్క్ అంటారు చూసారా, అలా కనబడుతూ కంప్లీట్గా సీజర్స్ ఉన్నాయి ఫ్లోరల్స్లో. అండ్ మ్యాంగోస్లో కూడా కిందంతా సీజర్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ చూడండి మనకి రూబీ కలర్ బీడ్స్ వచ్చాయి, వాటికి గోల్డెన్ క్యాప్స్తో. అండ్ బీడ్స్కి పైన వైపున కింద వైపున స్మాల్ పర్ల్ బాల్స్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి పెండెంట్ బాగా హైలైట్ చేశారు. మధ్యలో ఫ్లవర్ రూబీ స్టోన్, చుట్టూ సీజర్స్, అటు ఇటు పీకాక్స్, ఐ దగ్గర మాత్రం రెడ్ స్టోన్, మిగిలినవంతా సీజర్స్ అండి నీట్గా. హ్యాంగింగ్స్ చూడండి మనకి ఇవి పర్ల్ బాల్సే, కానీ లైట్ టింట్ రావడం వల్ల గోల్డెన్ బాల్స్ అండ్ పైన అంతా పర్ల్ బాల్స్ లుక్ వచ్చేసింది. అండ్ అటువైపున ఇటువైపున చూస్తున్నారు కదా, ఇది పర్ల్ చోకర్ అండ్ పర్ల్ బాజుబంద్ లాగా మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. బికాస్ 3 to 4 లైన్స్ ఆఫ్ పర్ల్స్ ఇలా బంచ్ లాగా మనకి రన్ అవుతున్నాయి. నీట్గా ఉందండి ప్యాటర్న్ అయితే. అండ్ చాలామంది ఇవి ఓన్లీ మనకి చిన్న ఏజ్ వాళ్ళే పెట్టుకోవచ్చేమో అనుకుంటూ ఉంటారు, అలా ఏముండదు, ఎవరైనా పెట్టుకోవచ్చండి, ఎవరికైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ పడుతుంది.
సో ఇది వచ్చేసి అష్టలక్ష్ముల ప్యాటర్న్ అండి. బికాస్ మనకి అమ్మవార్లే బాగా ఎలివేట్ అవుతున్నారు మధ్యలో అటువైపున ఇటువైపున. నెక్స్ట్ ఒక ఫ్లవర్ లాగా సీజెట్స్ అండ్ గ్రీన్ స్టోన్ ఇచ్చేసి మళ్ళీ అమ్మవారి రూపమే. మొత్తంగా మనకి 5 అమ్మవారి రూపాలు వచ్చేసాయి. చాలా నీట్గా అవి కూడా. మధ్యలో అమ్మవారు మాత్రం చాలా కలగా నవ్వు ముఖంతో ప్రతి ఒక్క డీటెయిలింగ్ బాగా ఏర్పడుతుంది. కిందంతా చూడండి రూబీ కలర్ స్టోన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా గ్రీన్ బీడ్స్ అండ్ పర్ల్ బాల్స్ అనమాట. గ్రాస్ వెయిట్ 18 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి స్వీట్ అండ్ సింపుల్ ప్యాటర్న్. నెక్ అయినా హ్యాండ్కి అయినా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకి హైలైట్ అవుతున్నాయి చూస్తున్నారు కదా. సైడ్ నుంచి చూడండి ఇక్కడ ఒక డైమండ్ షేప్ లాగా ఇచ్చేసి చుట్టూ లీవ్స్ అండ్ అలాగే సీజెడ్ స్టోన్స్ ఇచ్చారు. మధ్యలో నెక్స్ట్ మనకి ఇలా పీకాక్ వచ్చేసి చుట్టూ సీజెడ్స్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. మెయిన్ పెండెంట్ లాగా వచ్చింది మాత్రం అమ్మవారి పెండెంట్. పైనంతా సీజెడ్స్, సైడ్కి రెడ్ స్టోన్, కిందనేమో గ్రీన్ స్టోన్, మిగిలినవంతా సీజెడ్స్ అండి. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, ఓన్లీ పెండెంట్కే కాకుండా మనకి సైడ్ నుంచి ఇచ్చారు. అంతా కూడా మంచి పర్ల్ బాల్స్ అన్నమాట. అటు ఇటు గోల్డెన్ క్యాప్స్తో చక్కగా రన్ అవుతున్నాయి. గ్రాస్ వెయిట్ 16 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇందాక వరకు మనకి అమ్మవారు బాగా హైలైట్ అయ్యారు కదా. ఇక్కడ చూడండి ఫ్లోరల్ అండ్ పీకాక్ స్టైల్ అనమాట. మనకి మధ్యలో ఒక ఫ్లవర్, రెడ్ స్టోన్, చుట్టూ సీజెట్స్, పైన మాత్రం పర్ల్ బాల్ వచ్చేసింది. అటు ఇటు పీకాక్ ప్యాటర్న్ అండి. ఐ దగ్గర రెడ్ స్టోన్, పైన మళ్ళీ పర్ల్ బాల్. కింద చూస్తున్నారు కదా ఇటు ఫెదర్స్ లాగా విచ్చుకున్నాయి. అంతా కూడా గ్రీన్ అండ్ సీజెట్స్తో రన్ అవుతున్నాయి. హ్యాంగింగ్స్ చూడండి సేమ్ పర్ల్ బాల్స్, పైన ఎలా అయితే పర్ల్స్ వచ్చాయో కింద కూడా పెద్ద సైజ్ పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ క్యాప్స్లో కూడా సీజెట్స్ ఇచ్చారు. జనరల్గా గోల్డెన్ క్యాప్స్లో సీజెట్స్ ఇవ్వరు కదండి, ఇక్కడ గోల్డెన్ క్యాప్స్లో కూడా సీజెట్స్ వచ్చాయి అనమాట. అండ్ 2 డాంగ్లర్స్ లాగా లీఫ్ ప్యాటర్న్తో తీసుకున్నాము. చాలా క్యూట్గా ఉంది ప్యాటర్న్. తక్కువ వెయిట్లో నిండుగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి కుందన్ నక్షి స్టైల్తో ఉందండి. ప్యాటర్న్ అంతా కూడా కంప్లీట్ పీకాక్స్, అటు ఇటు అంతా కూడా పీకాక్సే. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ప్రతి ఒక్క పీకాక్కి ఐ దగ్గర రెడ్ స్టోన్స్ వచ్చేసాయి. పైన కూడా చూడండి కుందన్ లుక్, పైన మనకి రెడ్, వైట్ అండ్ గ్రీన్ కుందన్స్, కింద కూడా కుందన్స్ వచ్చేసాయి. హ్యాంగింగ్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్ అండ్ స్మాల్ పర్ల్ బాల్స్ వచ్చాయి. మెయిన్గా ఆ కలర్ కాంబినేషన్ అంటే యాంటిక్ పైన రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ అండ్ పర్ల్స్ రావడం వల్ల కలర్ఫుల్గా లుక్ అనేది చాలా క్లాసీగా ఉంది. గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ స్టైల్ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా ఫ్లోరల్ స్టైల్తో వచ్చేసిందండి ప్యాటర్న్. మీరు మరీ చెప్తున్నాను, బాజుబాన్ లాగా పెట్టుకోవచ్చు, చోకర్ లాగా పెట్టుకోవచ్చు, ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు ప్యాటర్న్. పిల్లలకు కూడా చోకర్ లాగా వేసామంటే వాళ్ళకైతే ఇంకా హెవీగా ఉంటుంది. సో మధ్యలో చూస్తున్నారు కదా ఒక ఫ్లవర్ వచ్చేసింది, రూబీ స్టోన్, చుట్టూ సీజెట్స్, చుట్టూ అలంకరణ అంతా సీజెట్సే. నెక్స్ట్ మనకి పీకాక్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్తో రన్ అవుతుందన్నమాట. పీకాక్స్ ఎక్కువగా ఇస్తూ ఫ్లోరల్స్ మాత్రం సటిల్గా హైలైట్ చేశారు. కింద కలర్ఫుల్ స్టోన్స్ వచ్చేసాయి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇలా డ్రాప్ షేప్తో. హ్యాంగింగ్స్ కూడా చూడండి పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీడ్ అనమాట. గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. వెరీ లైట్ వెయిట్ అండి. చూడ్డానికి అంటే మనకి హెవీ లుక్ ఉండొచ్చు, కానీ లైట్ వెయిట్గా కంఫర్టబుల్గా క్యారీ చేయగలుగుతారు. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇదైతే 3D లుక్. మీకు చూడగానే అర్థమైపోయింది అనుకుంటున్నాను. మనకి ప్రతి దగ్గర అంటే ఏదైనా మ్యాంగో కానీ అమ్మవారు కానీ ఇవ్వాలి అనుకుంటే గోల్డెన్ లైన్స్ లాగా ఇచ్చేసి ఆ వాటిపైన అమ్మవారి రూపం ఇచ్చారు. సో అందుకే మనకి బాగా ఎలివేట్ అవుతున్నాయి, 3D లుక్ లాగా కనబడుతున్నాయి అన్నమాట. మనకి అమ్మవారి రూపం కూడా మనకి అలా 3D లాగా ఇచ్చారు, కానీ వెనకాలంతా సీజెట్స్తో అలంకరణ వచ్చేసింది. చూస్తున్నారు కదండి, చుట్టూ సీజెట్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్, మ్యాంగో లీవ్స్ లాగా ఇచ్చారు, కానీ మనకి లైన్స్ ఇచ్చేసి వాటిపైన అమ్మవారి రూపం. పక్కన కూడా చూడండి సేమ్ ప్యాటర్న్, కానీ లైన్స్ పైన మనకి మ్యాంగోస్. సో ఇదే ప్యాటర్న్ 3D లుక్ కాబట్టి ఇంకా బాగా ఎలివేట్ అవుతున్నారు. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఒక పర్ల్ బాల్స్ వచ్చాయి, వాటి నుంచి గ్రీన్ బిట్స్, కింద మళ్ళీ పర్ల్ బాల్స్. షేప్ చూడండి ఎంత చక్కగా వస్తుందో. మీరు నెక్కి పెట్టుకున్నా హ్యాండ్కి పెట్టుకున్నా బాగా కనబడుతుంది, నిండుగా ఉంటుందన్నమాట లుక్ అయితే. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, ఇవంతా కూడా రూబీ స్టోన్స్తో ఎక్కువగా హైలైట్ అవుతుంది. మధ్యలో చూస్తున్నారు కదండి ఒక చక్రం లాగా సర్కిల్ ఇచ్చారు, ఒక లైన్ ఆఫ్ రూబీ స్టోన్స్ ఇచ్చేసి మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్, గోల్డెన్ కార్వింగ్ అండ్ గ్రీన్ స్టోన్. అటు ఇటు లైన్స్ వచ్చేసి అంతా కూడా 4 లైన్స్ ఆఫ్ ఓవెల్ షేప్, అంతా కూడా రూబీ స్టోన్స్తో. నెక్స్ట్ ఒక ఫ్లవర్ గ్రీన్ స్టోన్, నెక్స్ట్ ఒక చక్రం గ్రీన్ స్టోన్తో ఇచ్చారు. హ్యాంగింగ్స్ చూడండి గ్రీన్ బీడ్స్, పర్ల్ బాల్స్ వచ్చేసాయి. చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ 20 గ్రామ్స్ ఉందండి.
నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ పడుతుంది. ఇది వచ్చేసి మ్యాంగో అండ్ పీకాక్ ప్యాటర్న్ అండి. మధ్యలో చూస్తున్నారు కదా మ్యాంగో షేప్ లాగా వచ్చేసి వాటిపైన అంతా కూడా కార్వింగ్, అటు ఇటు పీకాక్స్ వచ్చేసాయి. ఎండింగ్లో కూడా లీఫ్ ప్యాటర్న్ ఇచ్చారు. మనకి దీంట్లో హైలైట్ అవుతుంది మెయిన్గా కుందన్స్ అండి. పైన అంతా రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ ఇచ్చారు, ఎండింగ్లో మాత్రం ఇలా వైట్ కుందన్. కింద చూడండి రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్తో హెవీగా అలంకరణ. హ్యాంగింగ్స్ అంతా కూడా మనకి స్మాల్ పర్ల్ బాల్స్ అండ్ అలాగే రూబీ బీడ్. కింద వచ్చిన గోల్డెన్ క్యాప్ కూడా చాలా చక్కగా హెవీగా ఇచ్చారనమాట. కలర్ఫుల్గా ఉంది అండ్ అందులో పర్ల్స్ రావడం వల్ల ఇంకా నీట్గా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్. సో ఇది చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ బాజుబంద్ చైన్తో వచ్చేసింది. మనకి బాజుబంద్ చైన్ అటు ఇటు గోల్డెన్ బాల్స్ లాగా ఉంటాయి కదా, సేమ్ ప్యాటర్న్. మెయిన్ పెండెంట్ మాత్రం ఫ్లోరల్ అండ్ పీకాక్ పెండెంట్. ఫ్లోరల్ అంతా సీజెట్స్తో వచ్చేసాయి, అటు ఇటు పీకాక్ కంప్లీట్ కార్వింగ్, ఐ దగ్గర రెడ్ స్టోన్స్, ఫెదర్స్ అంతా కార్వింగ్. ఇటు చూడండి లీఫ్ ప్యాటర్న్ గ్రీన్ అండ్ వైట్ స్టోన్స్తో తీసుకున్నాం. హ్యాంగింగ్స్ అంతా పర్ల్ బాల్స్ అండి, మంచి పెద్ద సైజ్ పర్ల్ బాల్స్, వాటికి గోల్డెన్ క్యాప్స్, మధ్యలో మాత్రం గ్రీన్ బీడ్ అండ్ అలాగే గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా వచ్చాయన్నమాట. గ్రాస్ వెయిట్ మనకి 35 గ్రామ్స్ ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి ఒక కలర్ఫుల్ ప్యాటర్న్ అండి. మనకి సీజెట్స్ రెడ్ గ్రీన్ స్టోన్స్ బ్యాలెన్స్డ్గా చూపించారు, అందుకే లుక్ అనేది చాలా కలర్ఫుల్గా ఉంది. మధ్యలో ఒక ఫ్లవర్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో, నెక్స్ట్ ఒక లైన్ ఆఫ్ సీజెట్స్, నెక్స్ట్ ఇదంతా క్రీపర్స్ లాగా గోల్డెన్ కార్వింగ్తో వెళ్ళిపోతూ మిగిలినవంతా కూడా ఎక్కడైతే పెటల్స్ ఇవ్వాలో అవంతా కూడా రెడ్ గ్రీన్ స్టోన్స్ బ్యాలెన్స్డ్గా ఇచ్చారు. అటు ఇటు ఒక అమ్మవారి రూపం వచ్చేసింది, మధ్యలో మాత్రం ఫ్లవర్ అన్నమాట. హ్యాంగింగ్స్ చూడండి పర్ల్ బాల్స్ వచ్చేసాయి గోల్డెన్ క్యాప్స్తో, మధ్యలో కింద మనకి ఇలా రూబీ కలర్ బీడ్ నీట్గా గోల్డెన్ బాల్స్తో తీసుకున్నాం. సో మనకి గ్రాస్ వెయిట్ 19 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ఈ ప్యాటర్న్ ఇలా 3 పెండెంట్ స్టైల్తో వచ్చిందండి. మధ్యలో చూస్తున్నారు కదా ఒక ఫ్లవర్ లాగా రెడ్ స్టోన్తో, చుట్టూ పెటల్స్ అంతా సీజెట్స్తో గ్రీన్ స్టోన్ పైన వైపున ఇచ్చారు. అటు ఇటు వచ్చిన దాంట్లో మధ్యలో పీకాక్ ఇచ్చేసి మిగిలినవంతా సీజెట్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. కింద హ్యాంగింగ్స్ చూడండి పర్ల్ బాల్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్కి మాత్రం కింద ఒక హాఫ్ జుమ్కా ఇచ్చేసి వాటిలో అంతా సీజెట్స్, వాటి నుంచి వచ్చిన హ్యాంగింగ్స్ కూడా పైన వచ్చిన పర్ల్ బాల్ స్టైల్లో చిన్న సైజ్ ఇచ్చేసి మంచి బ్యూటిఫుల్ బీడ్ ఇచ్చారు ఎండింగ్. సో మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ రావడం కాస్త యూనిక్గా ఉందన్నమాట. ఇక్కడ కూడా పర్ల్ ఇవ్వకుండా మనకి హాఫ్ జుమ్కా ఇచ్చారు కదా, వాటి వల్ల లుక్ అనేది కాస్త యూనిక్ అండ్ డిఫరెంట్గా కనబడుతుంది. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ పడుతుంది. చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు యాజ్ యూజువల్ స్టోర్ విజిట్ చేసి అయినా వాట్సాప్ ద్వారా అయినా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఏ కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.